నమస్తే ఫ్రెండ్స్. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం నెక్స్ట్ పార్ట్ చూద్దాం. గిరీశం గారు అంటున్నారు, ఒకటి చెప్పిందల్లా మహా బాగుందంటవే, సమ్మోహనాస్త్రం అంటే అదే కదా. వెంకటేష్ దానికి లెక్చర్ ఇచ్చి మా తండ్రిని ఒప్పించడానికి బదులుగా ఆయన చెప్పిన దానికి మీరే ఒప్పుకున్నారు. గిరీశం, కొంచెం నిలువుగా కొలవడానికి వీలైనప్పుడు తిరగేసైనా కొలిస్తే 4 గింజలు నిలుస్తాయి. బాగా ఆలోచిస్తే ఇన్ఫెంట్ మ్యారేజెస్ కూడదని తోస్తోంది. వెంకటేష్ దానికి, ఇన్నాళ్ళు కూడదని చెప్పేవారే నాతోటి. గిరీశం అంటున్నారు దానికి, ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటేనే కానీ పొలిటీషియన్ కానేరడు. నాకు తోచిన కొత్త ఆర్గ్యుమెంట్ విన్నావా? ఇన్ఫెంట్ మ్యారేజ్లు అయితే కానీ యంగ్ విడోస్ ఉండరు. యంగ్ విడోస్ ఉంటేనే కానీ విడో మ్యారేజ్ రిఫార్మ్కి అవకాశం ఉండదు కదా. సివిలైజేషన్కి లాగా నిగ్గు విడో మ్యారేజ్ అయినప్పుడు ఇన్ఫెంట్ మ్యారేజ్ లేకపోతే సివిలైజేషన్ హర్ట్ అవుతుంది. మరి ముందు అడుగు పెట్టలేదు గనుక తప్పకుండా ఇన్ఫెంట్ మ్యారేజ్ చేయవలసిందే. ఇది ఒక కొత్త డిస్కవరీ. నెంబర్ 2, చిన్నపిల్లల్ని ముసలాళ్ళకిచ్చి పెళ్లి చేయటం కూడా మంచిదే అని నేను వాదిస్తాను. దానికి వెంకటేష్, సుబ్బిని లుబ్ధ అవధానాలకు ఇవ్వటం మంచిదంటారా ఏమిటి? అమ్మ ఆ సంబంధం చేస్తే నూతిలో పడతానంటోంది. దానికి గిరీశం అంటున్నాడు, ఫెమినైన్స్ ఫూల్స్ అన్నాడు. పడు అన్న నా సవితే గాని పడ్డ నా సవితి లేదంటారు ఎవరితోనూ. నూతిలో పట్టం గీతలో పట్టం నాన్ సెన్స్. ఓ 2 తులాల సరుకోటి మీ నాన్న చేయించి ఇచ్చాడంటే మీ అమ్మ ఆ మాట మానేస్తుంది కానీ నా ఆర్గ్యుమెంట్ విను ముందు. వెంకటేష్, ఏమిటండి? దాని గిరీశం, పెళ్ళనే వస్తువు శుభమా అశుభమా, మంచిదా చెడ్డదా చెప్పు. వెంకటేష్, మంచిదే. గిరీశం అంటున్నాడు, వెరీ గుడ్. పెళ్ళనేది మంచి పదార్థం అయితే అధికస్య అధికం ఫలం అన్నారు గనక చిన్నపిల్లల్ని ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేసి వాడు చస్తే మరోడికి, మరోడు చస్తే మరోడికి, ఇలాగ పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి అయ్యి వీడి దగ్గర 1000, వాడి దగ్గర 1000, మరోడి దగ్గర మరో 1000 అంటే రొట్టె మీద నెయ్యి, నేతి మీద రొట్టెలాగా ఏకోత్ర బుద్ధిగా కన్యాశుల్కం లాగి తుదకి నాలాంటి బుద్ధివంతుణ్ణి పెళ్లాడితే చెప్పావు మజా, ఇహ సౌఖ్యం పూర్తిగా లభిస్తుంది. ఇహ సౌఖ్యం ఉంటే పరసౌఖ్యం కూడా సాధించామన్నమాటేగా. ఎలాగో తెలిసిందా? ఈజ్మెంట్ హక్కు ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికి వెంకటేష్ అంటున్నాడు, కన్యాశుల్కం కూడా మంచిదైందంటున్నారా ఏమిటి? గిరీశం, మరేమిటనుకున్నావు? నెవ్వర్ బైవోర్స్ అన్నాడు. చేస్తే శుద్ధ క్షవరమే గాని తిరుపతి మంగళాడి క్షవరం చేయకూడదు. ఈ అస్త్రంతోటే మీ తండ్రి వశం అయినాడు. ఇంగ్లీష్ వాడు థింక్ అన్నాడోయ్, ఆలోచిస్తే గాని నిజం బోధపడదు. బాగా ఆలోచించగా కన్యాశుల్కం లేని మ్యారేజే ఈ భూ ప్రపంచంలో లేదు. విన్నావా? దానికి వెంకటేశం, ఎలాగండి? గిరీశం, అలా అడగబోయ్. ఏం డబ్బిచ్చుకుంటేనే కన్యాశుల్కం అయిందేం? ఇన్ని తులాల బంగారం పెట్టాలి, ఇంత వెండి పెట్టాలి అని రూపాయలకి బదులుగా వెండి బంగారాల కింద ధనం లాగితే కన్యాశుల్కం అయింది కాదేం? ఈ పెద్ద పెద్ద పంతుళ్ళ వారంతా ఇలా చేస్తున్న వారేనా? వెంకటేష్, అవును. గిరీశం, ఇక దొరల్లోనూ వాళ్ళ తస్సా గొయ్య ఇల్లు గుల్ల చేస్తారోయ్. అవి గుడ్డలు కావు, అవి సెంట్లు కావి, అవి జూయల్స్ కావు. మ్యారియేజ్ సెటిల్మెంట్ని బోల్డ్ ఆస్తి కూడా లాగుతారు. ఈ ఆర్గ్యుమెంట్ నేను చెప్పేసరికి నీ తండ్రి బ్రహ్మానంద భరితుడైనాడు. లుబ్ధావధానులు పెళ్లికి అన్నిటికన్నా పెద్ద సవబోగటి నీకు చెబుతాను విను. వెంకటేష్, ఏమిటండి? గిరీశం అంటున్నాడు, లుబ్ధావధానులు ముసలోడు బంగారు పిచ్చి కానున్ను 2 ఏళ్లకో 3 ఏళ్లకో అమాంతంగా బాల్చి తన్నేస్తాడు. అనగా కిక్స్ ద బకెట్. దాంతో నీ చెల్లెలు రిచ్ విడో అవుతుంది. నువ్వు పెద్దవాడైన తర్వాత దానికి విడో మ్యారేజ్ చేసి శాశ్వతమైన కీర్తి అతి సులభంగా సంపాదించవచ్చును. ఏమంటావు? వెంకటేష్, అవును. గిరీశం, మరో గొప్ప మాట. ఈ సంబంధం అయితే నీకు నాకు సంబంధం కలుస్తుందోయ్. వెంకటేశం, అది నాకు ఇష్టమే. గిరీశం, రాత్రి నీ తండ్రి నీకు హైకోర్టు వకాల్తీ దాకా చదువు చెప్పిస్తా అన్నాడు. ప్రస్తుతోపయోగం పుస్తకాల మాట కదిపాను, కానీ పెళ్లి నుంచి వచ్చిన తర్వాత ఇస్తా అన్నాడు. ఈలోగా చుట్టుముక్కలు లేకపోతే గుడ్లు ఎళ్ళకొస్తాయి. సిగర్స్ కోసం కాపర్స్ ఏమైనా సంపాదించావా లేదా? వెంకటేశం అంటున్నాడు, లేదు.
ఈ ఉదయం వల్ల అమ్మ ధుమధుమలాడుతూనే ఉంది. మా నాన్న పొడుం కోసం కొట్లో నిల్వ చేసిన పొగాకులోది ఓ కొట్ట ఓణీలో తెచ్చి దాచుకొచ్చాను. గిరీశం, దట్ ఈజ్ పాలిటిక్స్. మరి ఇంతసేపు చెప్పావు కావ్యం? చుట్టలు చుట్టుకొని ఈ కోవిల గోపురంలో కూర్చొని కాల్చుకుందాం రా, వెంకటేశం అన్నాడు. కోవిల్లో చుట్ట కాల్చుకోవచ్చునా? గిరీశం, కాలిస్తే కోవిల్లోనే కాల్చాలి. దీని పొగ ముందర సాంబ్రాణి గుగ్గిలం ఏమోలా. ఏది కట్ట ఇలాతే? కట్ట అందుకొని వాసన చూసి, ఆహా ఏమి పొగాకోయ్, నిజంగా కంట్రీ లైఫ్లో చాలా చాలా చమత్కారం ఉంది. బెస్ట్ టొబాకో, బెస్ట్ గేదె పెరుగు, మంచి ఘీ. అంచేత నేను ఈ పోయిట్స్ కంట్రీ లైఫ్ అని దేవులాడతారు. వెంకటేష్, మీరు పోయిట్సే కదా? గిరీశం, అందుకు అభ్యంతరం ఏమిటి? నాకు కంట్రీ లైఫ్ అంటే ఇష్టమే కానీ సీమలో లాగా బ్యూటిఫుల్ షెప్పర్డ్ లెస్ లవ్ మేకింగ్లు ఉండవాయ్. గ్రాస్ గర్ల్స్ తగుమాత్రంగా ఉంటారు కానీ మా డర్టీ స్మెల్ అదొక్కటిను. మన దేశంలో మెయిడెన్స్ ఉండరు. ఎంతసేపు లవ్ మేకింగ్ వీడియోస్కి చెయ్యాలి కానీ మరి సాధనాంతరం లేదు. వెంకటేశం, మీరు వీడియో మీద చేసిన పోయిటరీ రాసిస్తానని ఇచ్చారు కారు కదా? గిరీశం అంటున్నాడు, అడగ్గానే ఇస్తే వస్తువు విలువ తగ్గిపోతుంది, అదొకటిన్ను. బర్రెండేళ్లు పోతే గాని దాని రసం నీకు బోధపడదు. అయినా స్పెషల్ కేసుగా నీకు ఉపదేశం చేస్తాను. నోటుబుక్ తీసి రాయ్. గిరీశం చుట్ట కాలుస్తూ మధ్య మధ్య చుట్ట చేతబట్టి ఒక్కొక్క ముక్క చెప్పగా వెంకటేశం రాసును. ద విడో. షీ లీవ్స్ హర్ బెడ్ ఎట్ 4 AM and sweeps the dust from off the floor and heaps it all behind the door. The widow. Of wondrous size she makes the cake and takes much pains to boil and bake and eats it all without mistake. The widow. Through fasts and feasts she keeps her health and pea on pea she stores by stealth, till the town talk of her wealth. The widow. And now and then she takes a mate, and letters the hair grow on her pate, and cares a hang what people prate. The widow. I love the widow, however she be married again, or single, free, bathing and praying, or frisking and playing, a model of saintliness or model of complainess. What were the earth but her birth? The widow. ఇది నేను రిఫార్మర్లో అచ్చు వేసేపటికి టెన్నిస్ చూసి గుండె కొట్టుకున్నాడు. చుట్ట తాగటం సమాప్తం చేసి ఇంటికి పోదాన్రా, చాలాసేపు అయింది. 4 అడుగులు ఇద్దరు నడిచేసరికి అగ్నిహోత్రావధానులు కలియును. అగ్నిహోత్రావధానులు అంటున్నారు, ఏమండి హనుమానులు గారు, మీ పేరేమిటండి? దానికి గిరీశం. గిరీశం అంటారండి అగ్నిహోత్రావధానులు. ఇదిగో గిరీశం గారు, రాత్రి మనం అనుకున్న ప్రకారం మన దావాలు గెలుస్తాయని మీ అభిప్రాయమా? గిరీశం, గెలవకపోతే నేను చెవి కదపాయించుకు వెళ్ళిపోతాను. మీ ఊహపోహలు సామాన్యమైనవా? అందులో యథో ధర్మస్థ తతో జయ అన్నట్లు న్యాయం మీ పక్షం ఉంది. బుచ్చమ్మ గారి కేసు విషయమై జబల్పూర్ హైకోర్టు తీర్పు ఒకటి మనకి మహాబలంగా ఉంది. మా పెత్తండ్రి గారు ఇలాంటి కేసు ఒకటి ఈ మధ్య గెలిచారండి. అగ్నిహోత్రం ఉదాహరణలు. దీనికల్లా అసాధ్యం, ఈ కేసు కాకినాడలో తేవలసి వచ్చింది. మా కరకట శాస్త్రుల్ని పంపిస్తే ఎవడో సవల వకీల్ని కుదిర్చాడు. వాడెప్పుడు డబ్బు తెమ్మని రాయటమే గాని కేసు పోగొట్ట ఏమీ రాయడు. గడియ గడికి వెళదామంటే దూరాభారం గదా. గిరీశం అంటున్నాడు, మీ సెలవైతే స్టీమర్ మీద నేను వెళ్ళి ఆ వ్యవహారం అంతా చక్కబెట్టుకు వస్తాను. మా పెత్తండ్రి గారు కాకినాడ కల్లా తెలివైన ప్లీడర్. ఆయన పట్టిన కేసు ఎన్నడూ పోయిందన్న మాట లేదండి. దానికి అగ్నిహోత్ర అవుతాం, మీరు వెళ్తే నేను వెళ్ళినట్టే. ఎంత ఫీజైనా మీ పెత్తండ్రి గారికే వకాల్తీ ఇద్దాం, ఏమంటారు? దానికి గిరీశం, మీ దగ్గర ఫీజు పుచ్చుకోకూడదని నా అండి. ఖర్చులు మట్టుకు మీరు పెట్టుకుంటే ఫీజు అక్కర్లేకుండానే పని చేయిస్తానండి. అగ్నిహోత్ర అవతానులు దానికి, మీరు అలా అంటారన్నారని నేను ఎరుగును, కానీ గెలిచిన తర్వాత మనకి తోచిన బహుమతి ఇద్దాం. దానికి గిరీశం, ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరేనండి. ఇంతలోకి బుచ్చమ్మ ప్రవేశించు. బుచ్చమ్మ అంటోంది,
నాన్న, అమ్మ స్నానానికి లెమ్మంటూ ఉంది. అగ్నిహోత్రం అవుతాను. అలాగే. బుచ్చమ్మ వెళ్ళిపోతుండగా గిరీశం కేగంట చూస్తుంది. భోజనం చేసిన తర్వాత కాగితాలు మీ చేతికిస్తాను. అవన్నీ సావకాశంగా చూడండి. మా ఇంటి తూర్పు పొరుగు రామావధానుల మీద మందడిగోడ విషయమై మనం తెచ్చిన దావా. లంచం పుచ్చుకొని మున్సూబ్ అన్యాయంగా కొట్టేశాడు. జడ్జి కోర్టులో అప్పీల్ చేశాం. మా వకీలు అవతల పార్టీ దగ్గర కతికి మన కేసు ధ్వంసం చేశాడు. మీ ఇలాంటి వాళ్ళు నాకు చేయ ఆసరా ఉంటే రామావధానులు పిల కూడ తీసేద్దును కానివ్వండి. కానీ తూర్పు మందడి కూడా రామావధానుది అయితే పడమటి మందడి కూడా మంది అవ్వాలనా కాదా? న్యాయం చెప్పండి. చూడండి దాని మీద ఎలా కుజాయిస్తాడో. క్రిమినల్ నడిపించైనా సరే భుక్త సలహా చెప్పాడు. బుచ్చమ్మ మళ్ళీ ప్రవేశించింది. బుచ్చమ్మ అంటోంది, నాన్న, అమ్మ స్నానం చేయమంటా ఉంది. అగ్నిహోత్రం అవుతాంది. వేదం ఉండా అశ్వద. పెద్ద మనుషులతో వ్యవహారం మాట్లాడుతుంటే రామాయణంలో పిడకల వేటల్లాగా అదే పిలవడమే. దానికి గిరీశం అంటున్నాడు, తప్పకుండా క్రిమినల్ కేసుకు తావలసిందే. క్రిమినల్ లోపు సిజ్జూర్ కోడ్ 171 సెక్షన్ ప్రకారం తెద్దామా, 172 సెక్షన్ ప్రకారం తెద్దామా? దానికి అగ్నిహోత్రం అవుతాడు, 2 సెక్షన్లు తేలేమా? గిరీశం, నేరంగల ప్రవేశం, ఆక్రమణ 2 సెక్షన్లు కూడా ఉచ్చరిస్తాయి కదా, సరే కదా. కళ్ళతో చూశాను గనక ఈ గడ మీదనున్నట్టయినా జల్దీ లెగడ పొడిచి సాక్ష్యం కూడా పలకగలను. ఈ గోడ స్పష్టంగా మీదానిలాగే కనబడుతోంది. దానికి అగ్నిహోత్రం అందుకు సందేహం ఉందండి. ఏమర్చి ఇన్నాళ్ళు ఊరుకున్నాను. పెరటి గోడ కూడా చూతురుగా రందిట్టి అక్కబత్తిని ముక్కు నులిపి గెలుచుకున్నాను. కానీ ఈ దావాల కింద సిరిపురం భూమి అమ్మేయవలసి వచ్చిందండి. రామావధానులు కేసు కూడా గెలిస్తే ఆ విచారం నాకు లేకపోవను. అందరూ నిష్క్రమింతురు. ఇది ఫ్రెండ్స్ గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.